హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేది మనకు ఐపీఓకి వస్తుంది. ఆల్మోస్ట్ 10,000 crores దాకా పబ్లిక్ నుంచి రేజ్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్రాండ్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ కంపెనీ వాల్యుయేషన్ వచ్చేసి 1,00,000 కోట్లకు పైగా వాల్యుయేషన్ వస్తుంది. 2-3 months నుంచి బాగా బజ్ క్రియేట్ చేస్తున్న ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ అవుతుందో దాని గురించి కంప్లీట్ బ్రేక్ డౌన్ చేద్దాం ఈరోజు. ఈ ఏఎంసీ యొక్క బిజినెస్ మోడల్ చూద్దాం, రెవెన్యూ స్ట్రీమ్స్ చూద్దాం, అలాగే దీని యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. అలాగే లిస్టెడ్ పీర్స్తో కంపారిజన్ చేస్తే దీని పర్ఫార్మెన్స్ మనం ఎలా వాల్యుయేట్ చేయొచ్చో చూద్దాం. అలాగే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అండర్ వాల్యూడా, ఓవర్ వాల్యూడా అది కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఈ ఐపీఓ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అలాట్మెంట్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అన్న పాయింట్ కూడా క్లారిటీగా మాట్లాడదాం. అలాగే మెయిన్గా మీరందరిది చూసేది లిస్టింగ్ ఇన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ప్రాబిలిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, గెయిన్స్ రావడానికి స్కోప్ ఉందా, లాస్ రావడానికి స్కోప్ ఉందా, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. అలాగే ఎవరైనా దీన్ని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోల్డ్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్న పాయింట్లో కూడా క్లారిటీగా మాట్లాడదాం. సో కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బట్ వెయిట్, ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు, మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసారా లేదా ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే 2 seconds టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి. చేశారు కదా, పర్ఫెక్ట్. సో మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈ ఐపీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 12 to 16 మధ్యలో ఓపెన్ ఉంటుంది. సో ఆ టైంలో మన రీటైలర్స్ పెడుతున్నారు, అప్లికేషన్ వేయచ్చు. మెయిన్ థింగ్ షేర్ హోల్డర్ రిజర్వేషన్. సో ఒకవేళ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే ఉందో 5th December రోజు మీ డీమ్యాట్ అకౌంట్లో దీని రిలేటెడ్ షేర్స్ ఉంటాయి. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పేరెంట్ కంపెనీ అయితే ఉందో దీనిది, సో దాని రిలేటెడ్ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో 5th December ఉంటే మీరు సెపరేట్గా షేర్ హోల్డర్ కోటాలో కూడా అప్లికేషన్ వేయచ్చు. దాని రిలేటెడ్ రిజర్వేషన్ వచ్చేసి 5%. సో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్నాయి 5th December రోజు, సో షేర్ హోల్డర్ కోటాలో ఒక అప్లికేషన్ వేయచ్చు. దాంతోపాటు నార్మల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు అప్లికేషన్ వేయచ్చు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు షేర్ హోల్డర్ కోటాలో వేయచ్చు, అలాగే నార్మల్ ఇండివిజువల్ కోటాలో కూడా వేయచ్చు. సో ఒకటే ప్యాన్ నుంచి 2 అప్లికేషన్ వేయడానికి ఉన్న బంపర్ ఆఫర్ అన్నట్టు ఇది. ప్రైస్ బ్యాండింగ్ గురించి మాట్లాడితే 2061 నుంచి 2165 per share పెట్టారు. సో ఇది అండర్ వాల్యూడా ఓవర్ వాల్యూడా అనేది వాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడదాం. సో ఇది టోటల్ ఐపీఓ సైజ్ వచ్చేసి 10,602 crores వస్తుంది. దాంట్లో ఫ్రెష్ ఇష్యూ మొత్తానికి నిల్. సో కంప్లీట్గా ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేల్ వస్తుంది. నెక్స్ట్ మినిమం లాట్ గురించి మాట్లాడితే పర్ లాట్ వచ్చి 6 years ఉంటాయి, వర్త్ వచ్చేసి 12,990 rupees. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ రీటైల్ అలొకేషన్. సో రీటైల్ అలొకేటర్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ 35% ఇచ్చారు. సో విచ్ ఇస్ అ గుడ్ నెంబర్. సో ఒకవేళ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినా సరే అలాట్మెంట్కి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ వీళ్ళకి 30 years plus ట్రాక్ రికార్డ్ ఉంది. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్, అలాగే వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ ఏఎంసీ అన్నట్టు. సో ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అయితే ఉందో దాని రిలేటెడ్ ప్రమోటర్స్ ఎవరు, ఓనర్స్ ఎవరు అన్న పాయింట్లో మాట్లాడితే ఇద్దరు ఓనర్స్ అన్నట్టు. ఒకరు వచ్చేసి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్, మనకు తెలుసు కదా నార్మల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది. ఇంకోటి వచ్చేసి ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ లిమిటెడ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ 2 జాయింట్ వెంచర్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ. ఈ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ గురించి తెలియకపోతే, సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక యూకే బేస్డ్ కంపెనీ అన్నట్టు. అక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్, అలాగే రిస్క్ మేనేజ్మెంట్, అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళు 1998లో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ తోటి జాయింట్ వెంచర్లోకి వచ్చారు. సో ఆ జాయింట్ వెంచర్కి రిజల్ట్గా వచ్చిన కంపెనీ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ. సో ప్రెజెంట్ ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీలో సో ప్రుడెన్షియల్ కంపెనీ వచ్చేసి 49% హోల్డ్ చేస్తుంది షేర్ హోల్డింగ్ అనేది. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి ఆల్మోస్ట్ 51% అయితే ఉందో షేర్ హోల్డింగ్ అనేది హోల్డ్ చేస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఆఫర్ ఫర్ సేల్కి వస్తున్నారో అది మొత్తం కూడా ఎవరి తరపు నుంచి అంటే ప్రుడెన్షియల్ కంపెనీ. ఆల్మోస్ట్ 10% అయితే ఉందో అది మొత్తానికి ఓఎఫ్స్ లాగా వస్తుందండి ఈ ప్రుడెన్షియల్ కంపెనీ. సో సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ లిస్టెడ్ కంపెనీ అంటే అట్లీస్ట్ 25% అయితే ఉందో పబ్లిక్ దగ్గర ఉండాలి షేర్ హోల్డింగ్ అనేది. సో ప్రెజెంట్ అయితే 10% అనేది ప్రుడెన్షియల్ నుంచి వస్తుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వన్స్ లిస్టెడ్ అయినా సరే మా షేర్ హోల్డింగ్ 50% అయితే ఉందో మేము పేరెంట్ కంపెనీగానే ఉండాలి కాబట్టి దాంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో దాంట్లో మేము ఎలాంటి సెల్లింగ్ చేయము. సో కాబట్టి మనం ఏం ఇండికేషన్ తీసుకోవచ్చు అంటే, ప్రుడెన్షియల్ కంపెనీ అయితే ఉందో మోర్ 15% ఇంకైతే కావాలో ఆ మిగిలిన 15% కూడా డైల్యూట్ చేయడానికి స్కోప్ ఉంది. సో చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అయితే ఉందో అది ప్యూర్గా మ్యూచువల్ ఫండే, సో దాని నుంచే రెవెన్యూ వస్తుందని అనుకుంటారు. కాదండి. సో ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అయితే ఉందో దాని యొక్క రెవెన్యూ కేటగిరీస్ మనం 4 లాగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మేనేజ్మెంట్, మనందరికీ తెలిసిందే కదా మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేస్తుంది. దాంతోపాటు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, అంటే ఎవరికైనా కస్టమైజ్డ్గా వాళ్ళ పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు, కస్టమైజ్డ్గా పోర్ట్ఫోలియోని క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయడానికి, అలాగే పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయడానికి దాని రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉందో దాన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటాం. వీళ్ళ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ వచ్చేసి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఏఐఎఫ్ మేనేజ్మెంట్ అంటాం. సో దీంట్లో ఏంటంటే ఎవరికైనా ప్రైవేట్ ఈక్విటీ కావాలి, ఎవరైనా వెంచర్ క్యాపిటల్ లాగా వర్క్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సో వాళ్ళకి రిలేటెడ్గా సర్వీసెస్ ఇచ్చే ఏదైతే రెవెన్యూ కేటగిరీ ఉందో దాన్ని మనం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాం.
నెక్స్ట్ టైప్ ఆఫ్ రెవెన్యూ స్ట్రీమ్ వచ్చేసి అడ్వైజరీ సర్వీసెస్ ఫర్ ఆఫ్ షోర్ క్లయింట్స్ అన్నట్టు. ఆన్ షోర్ అంటే మన ఇండియా, ఆఫ్ షోర్ అంటే ఇండియా కాకుండా ఏదైతే ఇంటర్నేషనల్గా ఏదైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి అడ్వైజరీ సర్వీసెస్ అంటే లైక్ వాళ్ళు పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో లైక్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా బ్యాలెన్స్డ్ చేసుకోవాలి వాళ్ళ పోర్ట్ఫోలియోని అన్న పాయింట్లో లైక్ కంప్లీట్గా ఆఫ్ షోర్ క్లయింట్స్కి ఇచ్చే అడ్వైజరీ సర్వీసెస్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి దీంట్లో ఉంటుంది అన్నట్టు. సో అర్థమైంది కదా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అనేది మేజర్గా మ్యూచువల్ ఫండ్ ఉంది. బట్ మ్యూచువల్ ఫండ్తో పాటు ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఏఎఫ్, అలాగే అడ్వైజరీ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుంది దానివల్ల డైవర్సిఫికేషన్ వస్తుంది, దానివల్ల ఇన్కమ్ జనరేషన్ కెపాసిటీ ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది. సో ఈ ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూ బెస్ట్ థింగ్ ఏంటంటే డైవర్సిఫికేషన్. సో మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, మనం యాజ్ అ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ని తీసుకెళ్ళి లైక్ అది ఈక్విటీ ఓరియంటెడా, డెట్ ఓరియంటెడా, లేకపోతే హైబ్రిడ్ అన్న పాయింట్లు ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా అమౌంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో మనం ఏదైతే అమౌంట్ పెడతామో మ్యూచువల్ ఫండ్ దగ్గర దాన్ని మనం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏంటి, అది అసెటే బట్ అండర్ మేనేజ్మెంట్ అన్నట్టు, ఎవరి తరపున, మన తరపున. సో మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టే ప్రతి రూపాయి కూడా అసెట్ అండర్ మేనేజ్మెంట్ కింద చూపిస్తుంది ఆ మ్యూచువల్ ఫండ్ అనేది. సో ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క స్ట్రాంగ్నెస్ని, ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క బ్రాండ్ని చూసుకోవడానికి ఒక మెట్రిక్ ఉందన్నట్టు. ఏంటంటే QAAUM, క్వార్టర్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంటే పర్ సపోజ్ 3 monthsకి ఒకసారి క్వార్టర్లీ చూసుకుంటే యావరేజ్గా వీళ్ళు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉంది అని చెప్పే ఫిగర్ని QAAUM అంటామన్నట్టు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్ అనేది అంత స్ట్రాంగ్ అన్నట్టు, అంత బ్రాండెడ్ అన్నట్టు, అంత పెద్దది అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఏఎంసీ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అందులో ఈక్విటీ ఓరియంటెడ్ ఉండొచ్చు, డెట్ ఓరియంటెడ్ ఉండొచ్చు, హైబ్రిడ్ ఉండొచ్చు, బ్యాలెన్స్డ్ ఫండ్ ఉండొచ్చు, లైక్ చాలా టైప్స్ ఉన్నాయి యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ మన అబ్జర్వేషన్ ఏం చేయాలంటే ఆ ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో అవుతున్నాయి, ఈక్విటీ ఓరియంటెడ్లో అవుతున్నాయా లేకపోతే డెట్ ఓరియంటెడ్లో అవుతున్నాయా అనే పాయింట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెట్ ఓరియంటెడ్ అనుకోండి, దాంట్లో మేనేజ్మెంట్ ఫీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రాఫిటబిలిటీకి చాలా తక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే ఒకవేళ ఈక్విటీ ఓరియంటెడ్ అనుకోండి, అంటే దీంట్లో ఇన్వెస్టర్స్ నుంచి ఎక్కువ మేనేజ్మెంట్ ఫీజ్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో కాబట్టి ఏఎంసీ అనేది ప్రాఫిటబిలిటీ పెరగాలంటే దానికి ఈక్విటీ ఓరియంటెడ్ ఎక్కువ ఉండాలా, డెట్ ఓరియంటెడ్ ఎక్కువ ఉండాలా? ఎస్, ఈక్విటీ ఓరియంటెడ్ ఎక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఈ ఈక్విటీలో కూడా మళ్ళీ 2 types ఉంటుంది. ఒకటి వచ్చేసి యాక్టివ్లీ మేనేజ్డ్, ఇంకోటి వచ్చేసి ప్యాసివ్లీ మేనేజ్డ్. ప్యాసివ్లీ మేనేజ్డ్ అంటే ఏం లేదండి, బెంచ్ మార్క్స్ ఉంటాయి కదా, నిఫ్టీ 50 కానీ, సెన్సెక్స్ 30 కానీ, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ కానీ, ఇలా కొన్ని ఇండెక్స్ని, కొన్ని బెంచ్ మార్క్స్ని ఫాలో అయ్యే ఏవైతే ఫండ్స్ ఉంటాయో వాటిని మనం ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అంటాం. అంటే దీంట్లో లైక్ ఊకే వీళ్ళు అమౌంట్ తీయాల్సింది, పెట్టాల్సింది ఏం లేదు. జస్ట్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ బెంచ్ మార్క్స్ని కానీ, ఇండెక్స్ని కానీ ఫాలో అవుతుంటే దాని ప్రకారంగా లైక్ NAV పెరగడమా తగ్గడమా అన్నది ఉంటుంది. ఈ ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ ఫండ్ మేనేజర్ యొక్క రోల్ అనేది అంత ఎక్కువగా ఉండదు, కాబట్టి లోవర్ ఫీజ్ ఛార్జ్ చేస్తారు అన్నట్టు ఏఎంసీ వాళ్ళు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అంటే దీని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లైక్ దీంట్లో ఫండ్ మేనేజర్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే లైక్ స్టాక్ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి దాంట్లో ఏ స్టాక్స్ మంచిగా గెయిన్ అవుతున్నాయి, ఏ స్టాక్స్ ఎక్కువగా లాస్ అవుతున్నాయి అన్న పాయింట్లో ఈ ఫండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్లస్ మైనస్లు చాలా చేయాల్సి ఉంటుంది. అది కూడా లైక్ హవర్లీ కానీ, మినిట్స్ కానీ, డైలీ కానీ. సో ఈ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ యొక్క రోల్ ఎక్కువగా కావాలి, ఎక్కువ పార్టిసిపేషన్ కావాలి. సో ఈ యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్లో ఏంటంటే మేనేజ్మెంట్ ఫీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ థింగ్ ప్రాఫిటబిలిటీ పెరగాలంటే ఈక్విటీ ఓరియంటెడ్ అయి ఉండాలి. ఈక్విటీ ఓరియంటెడ్లో కూడా యాక్టివ్ ఫండ్స్ ఎక్కువగా ఉండాలి. సో ఒక ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేసేది, డిక్రీజ్ చేసేది ఏంటో పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే యాజ్ ఆన్ 31st March 2025 నాటికి లార్జెస్ట్ ఏఎంసీ ఇన్ ద ఇండియా అంట. ఎలా అంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ QAAUM చెప్పాం కదా, క్వార్టర్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అది కూడా యాక్టివ్ అంట. సో యాక్టివ్ అలాగే QAAUM పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 31st March 2025 నాటికి లార్జెస్ట్ ఏఎంసీ ఇన్ ఇండియా అంటే లైక్ దీని యొక్క స్ట్రాంగ్ పవర్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఆల్మోస్ట్ 13.3% మార్కెట్ షేర్ని కమాండ్ చేస్తుంది. దాని వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 7,55,230 crores అంట. సో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ పాయింట్లో కాకుండా టోటల్ మ్యూచువల్ ఫండ్ పాయింట్లో కూడా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ లైక్ దీని QAAUM వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ 8,79,014 crores హోల్డ్ చేస్తుందంట. సో ఫైనాన్షియల్ 23 to 25 మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 32.7% CAGRతో గ్రో అవుతుంది. బట్ వేరే ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే లైక్ వేరే ప్లేయర్స్ అందరూ ఆల్మోస్ట్ 29% CAGR తోటి గ్రో అవుతున్నారు. సో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్స్పోనెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని యొక్క లైక్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఏంటో మీకు అర్థం చేసుకోవచ్చు. సో దీని యొక్క మార్కెట్ పొజిషన్ గురించి మాట్లాడితే లైక్ ఈక్విటీ అలాగే ఈక్విటీ ఓరియంటెడ్ అంటే ప్యూర్గా ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ 13.4% లైక్ మార్కెట్ షేర్ని కమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈక్విటీ ఓరియంటెడ్ హైబ్రిడ్ స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ 25.3% కమాండ్ చేస్తున్నారంట, విచ్ ఐ థింక్ వెరీ గ్రేట్. అలాగే ఒకవేళ ఇండివిజువల్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే లైక్ నాలాంటి మీలాంటి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో సో వాళ్ళు ఈ ఏఎంసీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ 6,61,030 crores ఉందంట. పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ 13.7% మార్కెట్ షేర్ ఉందంట. అందుకే ఇది ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ట్రస్టెడ్ బ్రాండ్ అన్నట్టు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే యాజ్ ఆన్ 30th September 2025 నాటికి ఆల్మోస్ట్ 15.5 million కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తుందంట.
అలాగే ఈ ఏఎంసీలో ఆల్మోస్ట్ 135 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయంట. సో అందులో మెయిన్గా ఫ్లాగ్షిప్ ఫండ్స్ వచ్చేసి లార్జ్ క్యాప్ ఫండ్ కానీ, మల్టీ అసెట్ ఫండ్ కానీ, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ, వాల్యూ ఫండ్ కానీ. సో ఇవి వచ్చేసి దీనికి ఫ్లాగ్షిప్ ఫండ్స్ అన్నట్టు, అంటే ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ నేషన్ వైడ్గా దీని ప్రెజెన్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 272 ఆఫీసెస్ ఉన్నాయంట. 1 lakh ప్లస్ రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 213 ప్లస్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు పాన్ ఇండియా వైజ్గా. అలాగే నెక్స్ట్ 67 బ్యాంకింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. అలాగే 7246 ఐసిఐసిఐ బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయంట. మనకి ఈ ఫిగర్స్ చూస్తేనే అర్థమవుతుంది ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అయితే ఉందో ఇండియాలో టాప్ మోస్ట్ ఫండ్ అవ్వడానికి ఇది ఎంత బేస్, అలాగే ఎంత సపోర్ట్ ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఆన్ 30 సెప్టెంబర్ 2025 నాటికి ఆల్మోస్ట్ 3541 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారంట. నెక్స్ట్ ఈ ఏఎంసీ రిలేటెడ్గా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే రెవెన్యూ పాయింట్లో కానీ నెట్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మంచి గ్రోతే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1.5 times గ్రో అయింది, విచ్ ఐ థింక్ వెరీ గ్రేట్. ద బెస్ట్ థింగ్ ఏంటంటే మార్జిన్ పర్సంటేజ్. మీరు చూసుకున్నట్టయితే 2023 నుంచి కానీ లేటెస్ట్ 2 quarters పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే కన్సిస్టెంట్ మార్జిన్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో కాబట్టే వీళ్ళు మార్కెట్లో అంత కమాండ్ చేయగలుగుతున్నారు. వీళ్ళకున్న కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో, వీళ్ళకున్న హైలీ రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్లో కన్సిస్టెంట్ మార్జిన్స్ మెయింటైన్ చేయడం కూడా బెస్ట్ థింగ్ అన్నట్టు. నెక్స్ట్ ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే కేపీఐ ఇండికేటర్స్ ఉంటాయో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే టోటల్ మ్యూచువల్ ఫండ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 2023కి 2025కి డబుల్ అయిపోయింది, విచ్ ఇస్ వెరీ మచ్ గ్రేట్. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో కూడా చూసుకుంటే, ఎందుకంటే మనం చెప్పాం కదా ప్యాసివ్తో పోలిస్తే యాక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మంచి రెవెన్యూ జనరేట్ చేయడానికి, ప్రాఫిటబిలిటీ జనరేట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అది కూడా 2023, 2025 చూసుకుని ఆల్మోస్ట్ 1.5 times గ్రో అయింది, విచ్ ఐ థింక్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి కస్టమర్ కౌంట్. ఇక్కడ చూసుకుంటే 2023లో 10.1 million కస్టమర్స్ హోల్డ్ చేస్తుంది. యాజ్ ఆన్ డేట్ 30 సెప్టెంబర్ 2025 చూసుకుంటే ఆల్మోస్ట్ 15.5 million కస్టమర్స్ని అక్వైర్ చేసింది. సో ఇంత కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో కస్టమర్ గ్రోత్ పెంచుకోవడం, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 150% గ్రోత్ ఉండడం కూడా దీని కమాండింగ్ పవర్ని, దీని బ్రాండ్ పవర్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఆపరేటింగ్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే 2023లో అండ్ 2025 కంపారిజన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1.5 times 2 times దాకా గ్రో అయింది. దీనికి మెయిన్ రీజన్ మంచి కస్టమర్ గ్రోత్ ఉండడం, అలాగే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ ఈ ఐసిఐసిఐ ఏఎంసీ అయితే ఉందో దాని పోర్ట్ఫోలియో ఉంది కదా, దాని పోర్ట్ఫోలియో ఫర్దర్ డ్రిల్ డౌన్ చేస్తే ఒక్కొక్క దాంట్లో ఎంత గ్రోత్ ఉందో ఒకసారి చూద్దాం. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఈ ఏఎంసీ అయితే ఉందో దానికి 4 రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్ అనేది మెయిన్ థింగ్, బట్ అది కాకుండా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఏఎఫ్ కానీ, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ, లేకపోతే అడ్వైజరీ కానీ, ఈ మూడింటిని కలిపి వీళ్ళు ఆల్టర్నేటివ్స్ అంటున్నారు. అది కాకుండా మ్యూచువల్ ఫండ్ అనేది టాప్ ప్రయారిటీ. మనం 30 సెప్టెంబర్ 2025 నాటికి చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ యొక్క యావరేజ్ అసెట్స్ ఎంతనో, లేకపోతే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయో దాని యొక్క యావరేజ్ అసెట్స్ ఏంటో మనకు తెలిసిపోతుంది. సో ప్యూర్గా వీళ్ళు ఫోకస్ చేసేది మ్యూచువల్ ఫండ్, బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డైవర్సిఫికేషన్, లేకపోతే వీళ్ళ రెవెన్యూని లేకపోతే ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్తో పాటు ఈ ఆల్టర్నేటివ్స్ కూడా గ్రోత్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ వీటి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే చూసుకున్నట్టయితే 2023లో 4,996 billions అనేది అండర్ మేనేజ్మెంట్ ఉంది. బట్ వన్స్ 30 సెప్టెంబర్ 2025 వచ్చేసరికి ఆల్మోస్ట్ 10,147 billionsకి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 1.5 times గ్రోత్ కనిపిస్తుంది మనకు. అలాగే మెయిన్ ఏరియా మ్యూచువల్ ఫండ్ కాకుండా ఆల్టర్నేటివ్స్లో కూడా మంచి గ్రోతే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2023లో 311 billions దాకా యావరేజెస్ అండర్ మేనేజ్మెంట్ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెప్టెంబర్ 30, 2025 నాటికి చూసుకుంటే ఆల్మోస్ట్ 729 billions అనేది యావరేజ్ అసెట్స్గా ఇంక్రీజ్ చేసుకున్నారు. సో వీళ్ళు బోత్ మ్యూచువల్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్స్లో కానీ రెండిట్లో కూడా మంచి గ్రోత్ అటైన్ చేయగలుగుతున్నారు. దీన్ని బట్టి మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కానీ, వీళ్ళ బ్రాండ్ పవర్ కానీ, వీళ్ళ ట్రస్టింగ్ కానీ ఎంత ఎక్కువగా ఉంది, ఎంత ఎక్కువగా బిల్డ్ చేసుకోగలుగుతున్నారని. నెక్స్ట్ ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాల్యుయేషన్ మెట్రిక్స్ అంటే ఒకసారి చూద్దాం. సో ఈపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంచి గ్రోతే కనిపిస్తుంది. సో ఈపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో ఇష్యూస్. పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మాత్రం ప్రీ ఇష్యూ వచ్చేసి 38 to 40 times క్లెయిమ్ చేస్తున్నారు. పోస్ట్ ఇష్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 34 to 36 times క్లెయిమ్ చేస్తున్నారు. సో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అయితే పోస్ట్ ఇష్యూ వాల్యుయేషన్ తీసుకొస్తున్నారో పీ రేషియో అనేది, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు వీళ్ళు ఏదైతే ప్రైస్ బ్యాండ్ 2000+ పెట్టారో అది అండర్ వాల్యూడ్ కాదు, ఓవర్ వాల్యూడ్ కాదు, కరెక్ట్ వాల్యుయేషన్ తీసుకొస్తున్నారు వీళ్ళు. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే లిస్టింగ్ గేమ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో దీన్ని నా ఒపీనియన్ చెప్పేటప్పుడు నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ ఎన్ఏవి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మంచి అసెట్ బేస్ క్రియేట్ చేసుకుంది. సో దాంట్లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ వచ్చేసి రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో నెక్స్ట్ మనం కూడా షేర్ హోల్డర్స్ అవుతాం కాబట్టి వన్స్ అలాట్ అయితే సో మనం పెట్టిన ఫండ్స్ మీద ఎంత రిటర్న్ జనరేట్ చేయగలుగుతుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే 2023తో కంపారిజన్ చేసుకుంటే 2025కి మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎబిటా పర్సెంటేజ్ కోర్ బిజినెస్ ప్రాఫిటబిలిటీ చూపిస్తుంది. కాబట్టి ద బెస్ట్ థింగ్ ఏంటంటే దే వర్ ఏబుల్ టు మెయింటైన్ అన్నట్టు. చెప్పాను కదా ఈ టైట్ ఎన్విరాన్మెంట్లో ఈ కాంప్లయన్స్ ఇష్యూస్ ఎక్కువగా ఉండే ఈ ఎన్విరాన్మెంట్లో మార్జిన్స్ని కానీ లేకపోతే ఎబిటా పర్సెంటేజ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడమే పెద్ద విషయం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అన్నట్టు. నెక్స్ట్ ఈ ఏఎంసీ లైన్ ఆఫ్ బిజినెస్లో ఎవరైతే లిస్టెడ్ పీర్స్ ఉన్నారో వాళ్ళతో ఒకసారి కంపారిజన్ చేద్దాం, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే క్లియర్గా వేరే కాంపిటీటర్స్తో కంపారిజన్ చేసుకుంటే చాలా హెవీగా ఉంది రెవెన్యూ అనేది. తర్వాత నెట్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అసెట్ బేస్ అనేది తక్కువగానే ఉంది, విచ్ ఈస్ ఫైన్. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే రిటర్న్ ఆన్ నెట్వర్త్
వీళ్ళు ఏదైతే రిటర్న్ ఆన్ నెట్వర్క్ జనరేట్ చేస్తున్నారో ఆల్మోస్ట్ లైక్ కాంపిటీటర్స్తో కంపారిజన్ చేసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ ట్రిబుల్లో కనిపిస్తుంది. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అన్నట్టు. నెక్స్ట్ ఈపీఎస్ పాయింట్లో మాట్లాడినా సరే లైక్ మంచి కాంపిటేటివ్గానే కనిపిస్తుంది మనకు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పీఈ రేషియో. సో లైక్ మనం వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే ఈవెన్ దో దీని రిటర్న్ ఆన్ నెట్వర్క్ అనేది ఇంత ఎక్కువగా ఉన్నా సరే వీళ్ళు పీఈ రేషియో అయితే క్లెయిమ్ చేస్తున్నారో ఎట్ పార్ విత్ మార్కెట్ చేస్తున్నారు. సో వీళ్ళ కోసం రిటర్న్స్ ప్రకారం వీళ్ళకున్న లైక్ ఈపీఎస్ ప్రకారం చూసుకుంటే లైక్ వీళ్ళు పీఈ రేషియో అనేది చాలా సిగ్నిఫికెంట్గా మెయింటైన్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే వీళ్ళు కరెక్ట్ వాల్యుయేషన్ తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ కాంపిటీటర్స్తో కంపారిజన్ చేసుకుంటే ఆపరేటింగ్ రెవెన్యూలో ఎంత గ్రోత్ ఉంది, ఎంత పర్ఫార్మెన్స్ ఉందో ఒకసారి చూద్దాం. బిజినెస్ ఎగ్జిస్ట్ అయిందే మ్యూచువల్ ఫండ్ మీద కదా. సో మ్యూచువల్ ఫండ్ అనేది వీళ్ళ కోర్ బిజినెస్. సో ఆ కోర్ బిజినెస్లో రెవెన్యూ అనేది ఎంత ఎక్కువగా జనరేట్ అయింది, ఎంత సిఏజీఆర్ మెయింటైన్ చేస్తున్నారు కాంపిటీటర్స్తో కంపారిజన్ చేస్తే అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఆపరేటింగ్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే ఫైనాన్షియల్ 2025 చూసుకుంటే లైక్ ఒక ఎస్బీఐ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి కానీ అవి రెండూ తప్ప మిగిలిన ఏవిఎంసీస్ కూడా దీని చుట్టుపక్కల కూడా లేవన్నట్టు. సో దీని ఇండస్ట్రీలో కోర్ బిజినెస్ నుంచి ఎంత రెవెన్యూ లాగగలుగుతుంది, ఎంత ఎక్కువగా దీని డెప్త్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనం దీన్ని సిఏజీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 32% సిఏజీఆర్తో గ్రో అవుతుంది. అంటే లైక్ దీని కమాండింగ్ పవర్ అంటే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు చెప్పాను కదా. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఎక్కువగా ఉంటే అది అంత స్ట్రాంగ్ అన్నట్టు, అంత పెద్దది అన్నట్టు. దాన్ని బట్టి కూడా దాని బ్రాండ్ ఏంటి మార్కెట్లో అనేది మనం ఒక ఎస్టిమేషన్ వేయొచ్చు. సో ఏయూఎం పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే లైక్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అయితే 15.5% మార్కెట్ షేర్ కమాండ్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 13.2% ఐసిఐసిఐ ప్రుడెన్షియల్. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ద వే ఇట్ హ్యాస్ గ్రోన్ అన్నట్టు. లైక్ మనం ఫైనాన్షియల్ 23-25 సిఏజీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే లైక్ ఎస్బీఐ అనేది ఓన్లీ 22% సిఏజీఆర్ తోటి గ్రో అయింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చూసుకుంటే ఆల్మోస్ట్ 32.7% సిఏజీఆర్తో గ్రో అయిందంటే సో లేటెస్ట్ ఇయర్స్లో ఇది బిల్డ్ చేసుకున్న బ్రాండ్ కానీ లేకపోతే ఇది బిల్డ్ చేసుకున్న ట్రస్ట్ ఎంత ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే టోటల్ ఏయూఎం అన్నట్టు. అంటే దీంట్లో యాక్టివ్ ఉండొచ్చు, అలాగే ప్యాసివ్ కూడా ఉండొచ్చు. సో యాక్టివ్ ప్లస్ ప్యాసివ్ ఈ రెండు కలిపినప్పుడు మనం పర్సంటేజ్ గురించి మాట్లాడితేనేమో ఎస్బీఐ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఐసిఐసిఐ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఒకవేళ మనం స్పెసిఫిక్గా యాక్టివ్ ఏయూఎం అయితే ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అవుతుందో అది టాప్ అన్నట్టు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో ప్యాసివ్తో పోలిస్తే యాక్టివ్ ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా ఉంటేనే మన ప్రాఫిటబిలిటీ ఎక్కువ జనరేట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మంచి ప్రాఫిటబిలిటీ ఎందుకు మెయింటైన్ చేయగలుగుతుంది అంటే దీన్ని ప్యాసివ్తో కంపారిజన్ చేస్తే యాక్టివ్ ఫండ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నట్టు. సో ఈ యాక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే సరే ఆల్మోస్ట్ 30% సిఏజీఆర్తో గ్రో అవుతుంది, విచ్ ఐ థింక్ వెరీ గుడ్. నెక్స్ట్ ఈ ఏఎంసీ లైన్ ఆఫ్ బిజినెస్లో లైక్ మ్యూచువల్ ఫండ్ అయితే ఉందో దానికి లైఫ్ ఉంటుందా, ఇప్పుడు గ్రో అవుతున్నట్టుగానే అప్పుడు కూడా గ్రో అవ్వడానికి స్కోప్ ఉంటుందా ఈ ఏఎంసీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే క్రిసిల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే లైక్ యావరేజ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హౌస్ హోల్డ్స్లో లైక్ వాళ్ళకి సేవింగ్స్ మిగులుతాయి కదా. ఆ సేవింగ్స్ని ఎక్కడెక్కడ రూట్ చేస్తున్నారు అన్న పాయింట్లో చూసుకుంటే టాప్ మోస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 42.6% అయితే ఉందో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంట. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఏఎంసీ గ్రో అవ్వడానికి నియర్ బై ఇయర్స్లో లైక్ 5-10 ఇయర్స్లో గ్రో అవ్వడానికి మంచి స్కోపే ఉంది. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డివిడెండ్ పాలసీ. సో వీళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆల్మోస్ట్ లైక్ 80% డివిడెండ్ పాలసీ పెట్టుకున్నారు. అంటే లైక్ ఆల్మోస్ట్ వీళ్ళకి వచ్చిన లైక్ ప్రాఫిటబిలిటీ అయితే ఉంటుందో దాంట్లో ఆల్మోస్ట్ 80% అయితే ఉందో డివిడెండ్ లాగా పే చేశారు. ఇప్పుడు కూడా లైక్ ఇప్పుడు ఏదైతే సీఈఓ ఎవరైతే ఉన్నారో, ఎండీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన లైక్ ప్రామిస్ ఏంటంటే నెక్స్ట్ వన్స్ లిస్ట్ అయిన తర్వాత కూడా అట్లీస్ట్ 60% అయితే ప్రాఫిట్స్ ఉన్నాయో వాటిని డివిడెండ్ లాగా పే చేయడానికి మేము టార్గెట్ పెట్టుకున్నామని అంటున్నారు. సో ఎవరైనా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేద్దాం అనుకుని రెగ్యులర్ ఇన్కమ్ రావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అన్నట్టు. నెక్స్ట్ ఈ ఏఎంసీ లైన్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాఫిటబిలిటీని ఎఫెక్ట్ చేసే విధంగా ఏమేమి ఉంటాయి దాని పాయింట్లో ఒకసారి చూద్దాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే ఏఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మనకు యాక్టివ్ ఫండ్స్ ఉన్నాయి, ప్యాసివ్ ఫండ్స్ ఉన్నాయి. సో యాక్టివ్ ఫండ్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఏఎంసీ యొక్క ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి అంత ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ March 21 నుంచి లైక్ March 25 వరకు చూసుకుంటే లైక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ ఫండ్స్ కంటే లైక్ ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఏదైనా ఏఎంసీకి లైక్ యాక్టివ్ ఫండ్స్తో కంపారిజన్ చేస్తే ప్యాసివ్ ఫండ్స్ ఎక్కువగా గ్రోత్ ఉండడం అంత మంచిది కాదు. గ్రోత్ ఉండడం మంచిదే, బట్ యాక్టివ్ ఫండ్స్తో కంపారిజన్ చేసుకుంటే లైక్ ప్యాసివ్ ఫండ్స్ ఏవైతే గ్రోత్ ఎక్కువగా ఉన్నాయనుకోండి సో ఫ్యూచర్లో ప్రాఫిటబిలిటీని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇలా ఇన్వెస్టర్స్ ప్యాసివ్ ఫండ్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది వన్ ఆఫ్ ది కీ రిస్క్ అన్నట్టు ఫ్యూచర్లో వీళ్ళ ఏఎంసీ కంపెనీస్కి. నెక్స్ట్ రిస్క్ గురించి మాట్లాడితే రెగ్యులేటరీ రిస్క్ అన్నట్టు. అంటే లైక్ సెబీ అయితే ఉందో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏది లైక్ మేనేజ్మెంట్ ఫీజు కానీ లేకపోతే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉందో దాని మీద క్లియర్ క్యాపింగ్ ఉంది, దాని మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నట్టు. సో కాబట్టి ఏఎంసీస్ ఏవైతే ఉన్నాయో ఎలా పడితే అలా లైక్ వాళ్ళ రెవెన్యూని లేకపోతే వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు. ఫ్యూచర్లో కూడా లైక్ సెబీ ఇంకా స్ట్రింజెంట్ రూల్స్ తీసుకురావచ్చు. సో ఇలా స్ట్రింజెంట్ రెగ్యులేటరీ రిస్క్ ఏదైతే ఉందో అది ఉండడం అనేది వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఫ్యూచర్లో ఎఫెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ వచ్చేసి మార్కెట్ వొలటాలిటీ. వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఏయూఎం అయితే ఉందో అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మార్కెట్ అన్నట్టు. సో ఒకవేళ మార్కెట్లో డిస్రప్షన్ వచ్చి మార్కెట్ క్రాష్ అవ్వడం కానీ లేకపోతే మార్కెట్ అనుకునేంత రిటర్న్స్ ఇవ్వలేకపోయింది అనుకోండి సో అప్పుడు వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది.
వీళ్ళ మేనేజ్మెంట్ ఫీజ్ అనేది ప్యూర్లీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మీద ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అవి కూడా పడిపోతున్నాయి అనుకోండి, వీళ్ళ ఫ్యూచర్లో ప్రాఫిటబిలిటీ కూడా అదే రేషియోలో పడిపోతూ ఉంటుంది కదా. సో కాబట్టి మార్కెట్ వోలటాలిటీ అనేది లైక్ ఏయుఎంని డిసైడ్ చేస్తుంది. ఏయుఎం అయితే ఉందో దాని ప్రాఫిటబిలిటీని డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి ఇది ఇండైరెక్ట్ రిస్క్ అన్నట్టు వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఎఫెక్ట్ చేయడానికి. బట్ ఇండైరెక్ట్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ రిస్క్ అన్నట్టు, ఎందుకంటే ఇట్ కెన్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఇట్స్ ప్రాఫిటబిలిటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ వచ్చేసి కాంపిటీషన్. లైక్ వీళ్ళ పీర్స్ ఏఎంసీతోనే కాదు, లైక్ చాలా వాళ్ళకి యాప్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా టఫ్ కాంపిటీషన్స్ ఇస్తున్నాయి. ఫిన్టెక్స్ కంపెనీస్ కొత్తగా వస్తున్నాయి, అవి కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో ఇలా టైట్ ఎన్విరాన్మెంట్లో సేమ్ ప్రాఫిటబిలిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక ఫండ్తో కంపేర్ చేసి ఇంకో ఫండ్కి రావాలంటే మెయిన్గా ఫస్ట్ చూసేది టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. సో టోటల్ ఎక్స్పెన్స్ రేషియో తగ్గించుకుంటున్నామంటే వీళ్ళ ఫీజు తగ్గించుకుంటున్నట్టు, ఫీజు తగ్గించుకుంటున్నారంటే వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవుతున్నట్టే కదా. సో ఇలా టైట్ కాంపిటీషన్ ఉండడం కూడా వన్ ఆఫ్ ద కీ రిస్క్ అన్నట్టు వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవ్వడానికి. సో ఇప్పటిదాకా మనం ఐపీఓ డీటెయిల్స్ చూసాం, దీని బిజినెస్ మోడల్ నేర్చుకున్నాం, దీని ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసినాం, లిస్టెడ్ పిట్తో కంపారిజన్ చేసినాం, దీని కేపీఎస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి కంపారిజన్ చేసుకున్నాం, దీని వాల్యుయేషన్ మెట్రిక్స్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి మీరు అందరూ ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నట్టు లైక్ ఒకవేళ దీంట్లో లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చా ఉండకపోవచ్చా, ఒకవేళ లాంగ్ టర్మ్లో వెళ్తే మేము చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో దాని గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం. సో ఎవరైనా షార్ట్ టర్మ్లో లిస్టింగ్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏం చేస్తుందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఈజ్ నో రూమ్ టు గ్రో. అంటే లిస్టింగ్ గెయిన్స్ రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు ప్రైస్ బ్యాండ్ ఏదైతే సెట్ చేశారో, వాల్యుయేషన్ అయితే తెచ్చారో 5 లక్షల కోట్లు అయితే ఉందో, అలాగే లైక్ వీళ్ళు లైక్ ఆల్మోస్ట్ 10,000 crores అయితే రేజ్ చేస్తున్నారో, ఈ వాల్యుయేషన్ అయితే ఉందో కరెక్ట్ మార్కెట్ ప్రైస్కి తీసుకొస్తున్నారు అన్నట్టు. సో వీళ్ళు ఏదో తక్కువ వాల్యుయేషన్ తెచ్చి లైక్ ఇన్వెస్టర్స్కి ఇంకొంచెం పోర్షన్ మిగిలిస్తే వీళ్ళు లైక్ ఇంకొంచెం బెనిఫిట్ అవుతారు అన్న పాయింట్ ఏం లేదన్నట్టు. సో కంప్లీట్ ప్రైస్ ఏదైతే ఉందో ఫుల్లీ గ్రోన్ అన్నట్టు, ఫుల్లీ మెచ్యూర్డ్ ప్రైస్ అన్నట్టు అది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు తెచ్చిన ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఫుల్గా మార్కెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. సో ఫర్దర్గా దీని మీద ఇంకా గ్రోత్ రావడానికి నియర్ టర్మ్లో అయితే స్కోప్ లేదనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే గ్రూప్ ఉందో దాంట్లో ఆల్రెడీ 3 లిస్టింగ్స్ వచ్చాయి. సో ఆ లిస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే బ్యాడ్ లిస్టింగ్స్ జరిగినాయి. సో ఒకవేళ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ సో ఐసిఐసిఐ గ్రూప్ నుంచి చూసుకుంటే లైక్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ కానీ, ఐసిఐసిఐ లోంబార్డ్ కానీ, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కానీ, సో వీటి యొక్క ఇష్యూ ప్రైసెస్ ఉన్నాయి, అలాగే వీళ్ళ యొక్క లిస్టింగ్ ప్రైసెస్ ఉన్నాయి. సో అన్ని పాయింట్లో చూసుకుంటే కూడా ప్రతి దాంట్లో దాదాపు అన్ని లిస్టింగ్ లాసెసే ఉన్నాయి తప్ప లిస్టింగ్ గెయిన్స్ ఎక్కడ కనిపించట్లేదు. బట్ ద థింగ్ ఏంటంటే ఒకవేళ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తే, ఎందుకంటే మీరు ఇష్యూ ప్రైస్కి అలాగే ప్రెజెంట్ దీని యొక్క క్లోజింగ్ ప్రైస్ కంపారిజన్ చేసుకుంటే మంచి గెయిన్సే కనిపిస్తున్నాయి. బట్ ఒకవేళ దీన్ని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చేస్తుంటే ఈ గ్రూప్ నుంచి వచ్చిన ఏ లిస్టింగ్ కూడా అంత భారీగానో లేకపోతే ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ గెయిన్స్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. సో లిస్టింగ్ గెయిన్స్ రాకపోవచ్చు అనే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది, ఇది వన్ ఆఫ్ ద కీ రీజన్ అన్నట్టు. దాంతోపాటు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఫుల్గా మార్కెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కాబట్టి ఫర్దర్గా దాని మీద గెయిన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే స్కోప్ అయితే లేదు. సో ఐసిఐసిఐ బ్యాంక్ గ్రూప్ నుంచి వచ్చిన ఏవైతే లిస్టింగ్స్ ఉన్నాయో అవి కొంచెం బ్యాడ్ లిస్టింగ్ అయినాయి. దాంతోపాటు ఏఎంసీ సెక్టర్లో ఏవైతే ఐపీఎస్ వచ్చాయో దాని యొక్క పర్ఫార్మెన్స్ కూడా అనుకున్నంతగా లేదు. సో అది కూడా ఒకసారి చూసుకున్నట్టయితే మనము సో లైక్ లాస్ట్ 2-3 ఇయర్స్లో మనకు 2 ఏఎంసీ ఐపీఎస్ వచ్చాయి మంచిగా మాట్లాడుకుంటే. ఒకటి వచ్చేసి ఆదిత్య బిర్లా సన్ లైఫ్, ఇంకోటి వచ్చేసి కెనరా రెబెకో. ఒకవేళ వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే ఇష్యూ ప్రైస్తో కంపారిజన్ చేసుకుంటే లైక్ లిస్టింగ్ డే ప్రైస్ అయితే ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే ఆదిత్య అయితే లైక్ -1.5% లిస్ట్ అయింది. లైక్ కెనరా వచ్చేసి లైక్ నామినల్గా 5% అయితే ఉందో లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. సో కాబట్టి లైక్ ఏఎంసీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే మరీ ఓవర్గా లిస్టింగ్ గెయిన్స్ రావడం ఆ పాయింట్లో అయితే ఉండదు. దాంతోపాటు ఐసిఐసిఐ ఏదైతే గ్రూప్ ఉందో దాని నుంచి వచ్చిన ఏవైతే లైక్ ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓవర్గా లేకపోతే లైక్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చినట్టు ఎక్కడ హిస్టరీలో లేదు. సో కాబట్టి ఎవరైనా సరే ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అయితే ఉందో దాని లిస్టింగ్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం నా పాయింట్లో అయితే లైక్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి లైక్ డిస్కౌంట్కి రావడానికి కూడా స్కోప్ ఉంది. లేదు ఒకవేళ మీరు షార్ట్ టర్మ్లో కాదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎస్ యూ కెన్ గో హెడ్. దానికి లైక్ రీజన్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్ట్రాంగ్ బ్రాండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఉందో స్ట్రాంగ్ బ్రాండ్, అలాగే ప్రుడెన్షియల్ అయితే ఉందో లైక్ ఇంటర్నేషనల్ వైడ్గా వెల్ రికగ్నైజ్డ్ బ్రాండే. సో స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది, అలాగే ట్రస్టెడ్ లెగసీ. ఎందుకంటే మనం ఆల్రెడీ 30+ ఇయర్స్ అయితే ఉందో దీని యొక్క హిస్టరీ ఉంది. సో కాబట్టి ట్రస్టెడ్ లెగసీ, మనం ట్రస్ట్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్ రెవెన్యూ అలాగే మార్జిన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేమ్గా ప్రొవైడ్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి లాంగ్ టర్మ్లో మన క్యాప్ రేట్ అప్రిషియేట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి గుడ్ డివిడెండ్ పాలసీ. ఇంతకుముందు మాట్లాడుకున్నాను కదా, వీళ్ళు ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ లైక్ 80% పాలసీ అనేది ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ వన్స్ లిస్ట్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 60% అయితే పాలసీ ఫాలో అవుదామని అనుకుంటున్నారు, ఒకవేళ బిజినెస్ అనేది సేమ్ కంటిన్యూ అవుతాయి. సో కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అంతకంటే ఏం కావాలి ఇక. సో నా రికమెండేషన్ సమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ జనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో కాబట్టి యూ గైస్ కెన్ గో హెడ్. బట్ ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం కొంచెం కాషియస్గా ఉండండి. ఎందుకంటే లైక్ వీళ్ళ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీళ్ళ గ్రూప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ గెయిన్స్ రాకపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో కాబట్టి టేక్ కేర్.
సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి డెప్త్ రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మమ్మల్ని ఎంతగానో మోటివేట్ చేస్తాయి అవి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సీఏ మంజునాథ్.